శ్రీవారి దర్శనం. తీర్థయాత్ర అనగానే దర్శనం కంటే ముందు సామాన్య భక్తులకు సమస్యలే దర్శనమిచ్చే పరిస్థితులున్నాయి. 7 కొండలెక్కిన సామాన్య భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవటం గగనంగా మారింది. అందుకే తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి? టీటీడీపై వస్తున్న ఆరోపణలేంటి? సామాన్యుడు ప్రశాంతంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఉందా? ప్రక్షాళన చేయాల్సిన అంశాలేంటి? తిరుమల కలియుగ వైకుంఠం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా భక్తులున్న దివ్యక్షేత్రం. శ్రీనివాసుడు ఆపదమొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. అందుకే ఆ కలియుగ దైవం దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో సామాన్య భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చి 7 కొండలెక్కి వసతులున్నా లేకున్నా రోడ్లపై పడిగాపులు కాస్తారు. కంపార్ట్మెంట్లలో గంటలకు గంటలు ఎదురు చూస్తారు. కిక్కిరిసిన క్యూ లైన్లలో తోసుకుంటూ ఆనంద నిలయం ముందు దివ్య దర్శనానికి అడుగు పెడతారు. అరసెకనులో గర్భగుడి బయట క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులను సిబ్బంది లాగి అవతల పడేస్తుంటే అరసెకను ఆ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని అరమోడ్పు కన్నులతో ఆలయం బయటకు చేరతారు. ఇది తిరుమల క్షేత్ర దర్శనం అనగానే మనకు గుర్తొచ్చేవి. తిరుపతిలో అడుగుపెట్టింది మొదలు, మళ్లీ తిరుమలలో దర్శనం ముగించుకుని కొండ దిగే వరకు సామాన్య భక్తులకు ఎన్నో అవస్థలు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలక మండళ్లు మారుతున్నా నిత్యం భక్తుడికి ఆ వెంకన్న దర్శనం అంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు. సమస్యలను ముందు దర్శించి వాటిని అధిగమించి ఆ తర్వాత కానీ శ్రీనివాసుడిని దర్శించుకోవడం సాధ్యం కాదు. భార్యాభర్తలు, పిల్లాపాపలు, వృద్ధులు ఇలా కుటుంబాలతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు సామాన్య భక్తులు. కొండపైకి రాగానే వాళ్లకు ముందు వసతి పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. కాటేజీలున్నా భక్తుల రద్దీకి తగినంత ఉండవు. రోజురోజుకి తిరుమలకు వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కానీ కొండపై ఆ రద్దీని తట్టుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించడం పెను సవాలే. వీఐపీ భక్తులకు ప్రత్యేకమైన కాటేజీలు, వసతులు ఉన్నాయి. బ్రేక్ స్పెషల్ పేరుతో 2-3 గంటల్లోనే వెంకన్న దర్శనం పూర్తవుతుంది. సామాన్య భక్తులకు వసతి సముదాయాలు అంతంత మాత్రమే. కొండపై వీఐపీలకే ప్రాధాన్యమిస్తున్నారని, వారి సేవలోనే టీటీడీ తరిస్తోందన్న ఆరోపణలు పెరిగాయి. వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా టీటీడీ మాత్రం ఉన్న కాటేజీలతోనే సర్దుబాటు చేస్తోందని, సామాన్య భక్తులకు కొత్త కాటేజీలు, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే వీఐపీల తాకిడి ఎక్కువ ఉందో ఆ వీఐపీల టిక్కెట్ల కోటాలని తగ్గించి సామాన్య భక్తుల సంఖ్యను పెంచే విధంగా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు కాలినడకన వస్తారు. అదేవిధంగా సామాన్య భక్తులు వాహనాల్లో, బస్సుల్లో వస్తారండి. వాళ్ళు తిరుమల కొండకు వచ్చిన తర్వాత వసతి సముదాయాలు సక్రమంగా ఉండవు, అందుబాటులో ఉండవు. ఆ గుడి ముందర పడుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకి వీఐపీ కాటేజీలు కట్టడం తగ్గించి వసతి సముదాయాలు ఎక్కువగా కట్టి సామాన్య భక్తులకి అది అందుబాటులోకి తీసుకురావాలి. వారాంతాలు, పర్వదినాలు, సెలవులు, బ్రహ్మోత్సవాలు ఇలాంటి సమయాల్లో తిరుమలకు రద్దీ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు భక్తులు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు తమ ఇలవేల్పు, నమ్మిన దైవమైన వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలి. అంతకుముందు కొండపై క్యూ లైన్లలో సమస్యలతో సావాసం చేసి ముందుకు సాగాలి. రద్దీ సమయాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోతాయి. వెలుపలకు కిలోమీటర్ల క్యూ లైన్లు కనిపిస్తాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్లు, వృద్ధులు ఆ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ముందుకు నడవడం అంటే కత్తిమీద సామే. అలాంటి వారికి ప్రత్యేక వసతులు కల్పించి వీలైనంత త్వరగా దర్శనం పూర్తి చేయించాల్సిన అవసరం ఉందనేది భక్తుల నుంచి వస్తున్న విన్నపం. కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాలి. అక్కడ పలు ప్రాంతాలకు చెందిన భక్తులుంటారు.
పెరుగన్నం, పులిహోర, సాంబార్, రైస్ ఇలా ప్రసాదాలను కంపార్ట్మెంట్లలో భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అందిస్తూ ఉంటుంది. వీటి నాణ్యత విషయంలో భక్తుల నుంచి రకరకాల కంప్లైంట్స్ అందుతున్నాయి. నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం క్వాలిటీ పైన రకరకాల విమర్శలున్నాయి. అన్నం ఉడకలేదని చెప్పి, సక్రమంగా లేదని చెప్పి అనేక కంప్లైంట్లు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ముడి సరుకుల కొనుగోళ్లలో అవినీతి. ఎక్కడెక్కడి నుంచో నెయ్యి వస్తుంది, పప్పు దినుసులు వస్తాయి, జీడిపప్పు, లడ్డుకు వాడే పదార్థాలు, ఇవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే భక్తులు అక్కడ అన్నం రుచికరం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. స్వామివారి దర్శనం తర్వాత ఎంతటి వాడైనా సరే అన్నప్రసాదం తినాలని చెప్పి ఆ అన్నప్రసాదానికి పోతే అక్కడ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు. లడ్డు ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలండి. దర్శనానంతరం శ్రీవారి దివ్య ప్రసాదంగా లడ్డూను భక్తులకు అందిస్తారు. వీటి తయారీ, నాణ్యత, లడ్డూ సైజుపై కూడా ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. ఒకప్పుడు లడ్డు వారం రోజులు నిల్వ ఉన్నా ఎలాంటి దుర్వాసన వచ్చేది కాదు. కానీ అందులో వాడే సరుకుల క్వాలిటీ లోపం కారణంగా 2 రోజులకే లడ్డూ ప్రసాదం చెడిపోతోందన్న కంప్లైంట్స్ వ్యక్తమవుతున్నాయి. వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది భక్తుల ఆవేదన. భక్తులు ఎదుర్కొనే సమస్యలు ఒకవైపు ఉంటే గత పాలక మండలిపై విమర్శలు, అవినీతి ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. ప్రక్షాళన తిరుమల నుండే మొదలు పెడతామని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం కొండకు వచ్చిన సందర్భంగా స్పష్టం చేశారు. ముందుగా టీటీడీ కొత్త ఏవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఏ వ్యవస్థల్లో లోపాలున్నాయో గుర్తించి సరిచేసేందుకు స్టేట్ లెవెల్ విజిలెన్స్ కమిటీ రంగంలో దిగింది. గత పాలక మండలిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి. వీఐపీల సేవలో నాటి పాలక మండలి సభ్యులు తరించారని, సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రతను గాలి కొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ప్రక్షాళన ప్రారంభమైందని ప్రకటించారు. ఈ క్రమంలోనే టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు నుంచే భక్తుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు యంత్రాంగం, పాలక మండలి తీరుతెన్నులపైన అంశాల వారీగా లోటుపాట్లను సరిదిద్దడం మొదలుపెట్టారు. తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య, వారి అవసరాలకు అనుగుణంగా పలు వ్యవస్థల్లో మార్పులు చేస్తున్నారు. రద్దీ సమయాల్లో క్యూలైన్ల నిర్వహణ, కంపార్ట్మెంట్లలో భక్తులకు వసతుల కల్పన, కాటేజీలు, అన్నదాన సత్రాలు ఇలా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి వివరాలు సేకరించారు నూతన ఈవో శ్యామలరావు. అదే సమయంలో పనిచేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేశారు. కొందరు డిప్యుటేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటు టీటీడీలో అన్ని విభాగాల ప్రక్షాళనకు స్టేట్ లెవెల్ విజిలెన్స్ కమిటీని నియమించారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన వీఐపీ బ్రేక్, ప్రోటోకాల్ దర్శనాల వివరాలపై దృష్టి సారించింది విజిలెన్స్ కమిటీ. టీటీడీ ఈవో కార్యాలయం సహా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దనున్న ఆర్జిత కార్యాలయంలోని ఐటీ విభాగంలోనూ సోదాలు చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కేటాయించే టికెట్ కౌంటర్లను కూడా తనిఖీ చేశారు. రోజుకు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, నిధులు ఎన్ని వస్తున్నాయి, అవి ఏ ఖాతాలో జమ చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. శ్రీవారి అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల తయారీకి ముడి సరుకుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో క్వాలిటీ కంట్రోల్ వింగ్, ల్యాబ్ టెస్టింగ్, హెల్త్ అధికారులను ఆరా తీస్తున్నారు. ముఖ్యమైన అంశాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్టేట్ విభాగం ద్వారా అతిథి గృహాల నిర్మాణం, దుకాణాల లైసెన్స్ రెన్యువల్స్, నగదు బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు, ఆభరణాల భద్రత, టీటీడీ బోర్డులో టేబుల్ అజెండాగా పనులకు నిధుల మళ్లింపు వంటి వాటిపైన విస్తృత తనిఖీలతో లోతైన పరిశీలన చేస్తున్నారు. గతంలో టీటీడీ పాలక మండలి సభ్యులు చాలా మంది కమిషన్ల కోసం నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంజనీరింగ్ పనులకు నిధులు మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. దీంతో స్టేట్ విజిలెన్స్ బృందం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగాల్లో సోదాలు చేస్తోంది. పనులను కొందరికే కట్టబెట్టడం,
ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు, గత బోర్డు సభ్యులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న అంశాలపైన ఆరా తీస్తోంది. తిరుమలలో తిష్టవేసిన దళారీ వ్యవస్థ వసతి, దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో భక్తులను మోసగిస్తూ వస్తోందనే ఆరోపణలు సైతం పెరిగిపోయాయి. అలాగే ఆన్లైన్ మోసాలతో కొండకు వచ్చే భక్తులకు అద్దె గదులు అందుబాటులో లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భక్తులకు కొండపై 7,500కు పైగా గదులున్నాయి. అలాగే సిఫారసు లేఖలపై కూడా భక్తులకు గదుల్ని కేటాయిస్తారు. ఇదే అదునుగా 100 రూపాయల గదిని కూడా 1000 రూపాయలకు అద్దెకిచ్చే దళారీలు కొండపై పెరిగిపోయారు. ఈ తరహా వ్యవహారాలపైన దృష్టి పెట్టిన విజిలెన్స్ ఇప్పటికే పలువురు దళారీలను అదుపులోకి తీసుకుంది. ఈరోజు సామాన్యుడికి అవసరమైంది ప్రశాంతంగా దర్శనం కావడం, తిరుమల కొండ మీద వసతి ఉండడం, తినడానికి యోగ్యమైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారం ఉండడం, ఇవి అన్నిటికంటే కీలకమైంది. ఎక్కడెక్కడి నుంచో పసిబిడ్డలతో, భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో, వృద్ధులతో కలిసి వస్తున్నటువంటి కుటుంబాలకి తీరని మనోవేదన మొదటి నుంచి ఉంది. అందుకు అవసరమైనటువంటి పారదర్శకమైన విధానం తిరుమల కొండ మీద లేకపోవడమే ఈరోజు ఉన్నటువంటి తీవ్రమైన సమస్య. రద్దీ సమయాల్లో కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నామమాత్రంగా అందుతున్న అన్న ప్రసాదాలు, పాలు వంటి వాటిపై దృష్టి సారించింది విజిలెన్స్. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా నీళ్లు, పాలు, అన్న ప్రసాదాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు నుంచి వచ్చేవారికి దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రక్రియను మళ్లీ తిరిగి ప్రారంభించారు. తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టారు. ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగాలతో టీటీడీ ఈవో శ్యామలరావు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. చిరుతలు, ఇతర క్రూర మృగాల సంచారంపై దృష్టి పెట్టి ట్రాప్ కెమెరాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కాలి నడకన వచ్చే భక్తులు సాయంత్రం లోపే తిరుమల చేరుకునేలా మార్పులు చేశారు. ఇలా ఒక్కొక్కటిగా సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ.